ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మంచిది. మనం గమనించినట్లయితే మన వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్లు మన జీవితంలో కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మా జీవితంలోనికి, మాకే ఎందుకు ఇలా కలుగుతుందని కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాని అనుభవాలు మన జీవితంలో ఎదురవుతాయి. ఏంటంటే మరి అసలు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి, ఈ అనారోగ్య సమస్య నా కుటుంబంలోనే ఎందుకు వచ్చింది, అలాగునే మరి కొన్ని పరిస్థితుల్లో బిడ్డలు మరి మాట వినకపోవడం కావచ్చు, మరి కుటుంబాల అసమాధాన పరిస్థితులు కావచ్చు, అలాగే కొన్ని భయంకరమైన శోధనలు, కొన్ని మార్లు మరి మనుషుల యొక్క నిందలు, దూషణ మాటలకి నన్ను దేవుడు ఎందుకు అప్పగించాడు అని అనుకోరని కొన్ని భయంకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందంటే అది ఏంటంటే శోధన కాలం. అదే కాలం చెప్పండి, శోధన కాలం. భయంకరమైనటువంటి కొన్ని దినాలు మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి. ప్రాముఖ్యంగా ఈ శోధన కాలం అనేది మరి 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 ఎవరికి సంభవిస్తుంది ఇది అంటే ఆత్మీయులైనటువంటి బిడ్డల జీవితాల్లో ఈ సమయాన్ని తప్పనిసరిగా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ శోధన కాలం మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనకేదో వింత సంభవించినట్లుగా మనం కంగారు పడిపోతూ ఉంటాం. ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అసలు ఇలాంటి పరిస్థితులు నాకు చెప్పాను కదా, మాకే ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎవ్వరికి జరగనివి మాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి అంటే ఇది ఒక శోధన కాలం అనేది నువ్వు గుర్తించాలి. అయితే ఆ శోధన కాలంలో మరి మనం ఆత్మీయులంగా మనం అనుకునేది ఏంటంటే మరి మనుషులో పక్కన నిందిస్తూ దేవుని వలన కూడా సమాధానం దొరకని ఒక అయోమయ స్థితిలో మనం ఉన్నప్పుడు మరి చూడండి, మనకి బాగుగా అర్థం కావాలంటే ఏం చేయలేని పరిస్థితుల మధ్యలో మనం అలా ఉండిపోతాము. ఆ సమయంలో చూడండి, మనకి బాగా అర్థం అవ్వాలంటే మరి బైబిల్ గ్రంథంలో శోధనకి సంబంధించి చెప్పాలంటే యోబుకు మించిన భక్తులు ఇంకెవరూ లేరు. ఎందుకంటే యోబు గారు అంటారు కదా, ఒక దినాన నేను వేసిన అడుగెల్లా నేతిలో పడింది. ఏంటంట, నా పాదము వేసిన అడుగెల్లా కూడా నేతిలో పడింది. నిజమే, ఆయన జీవితంలో ఏది పట్టుకున్నా కూడా అది సక్సెస్ అవుతా వచ్చింది. ప్రతిదీ కూడా అతని జీవితంలో అన్నీ కూడా కలిసి వచ్చినాయి. అసలు అతన్ని చూసిన వారంతా ఒక అదృష్టవంతుడిగా, అసలు అతన్ని చూస్తేనే అసలు ఒక దీవెనకరంగా అనుకున్నటువంటి వ్యక్తి జీవితం, అసలు అతని జీవితం చాలా శ్రేష్టంగా కొనసాగుతున్నటువంటి ఒక భక్తుడు అతను. అయితే ఆ సమయంలో మనకు తెలుసు, దేవునికి సాతానికి మధ్యలో ఒక కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఎలాంటిది అంటే ఇతని యొక్క భక్తిని బట్టి వారిద్దరు కాంపిటీషన్ పెట్టుకున్నారు. దేవుడు సాతానుగాడు అంటాడు కదా, ఇవన్నీ ఇచ్చావు కాబట్టి అతను భక్తి చేస్తున్నాడు, అవన్నీ తీసేసి చూడు అతను భక్తి చేస్తాడో లేదో అంటే దేవుడు అంటాడు, అరే సాతానా, అవన్నీ ఉంటే కాదురా, అతను చేస్తున్న భక్తి నన్ను బట్టి భక్తి చేస్తున్నాడు, ఇచ్చిన వాటిని బట్టి కాదు అని దేవుడు చెప్పిన సందర్భం మనం చూస్తాం. అయితే ఇది మాకు బాగా తెలుసు కదా పాస్టర్ గారు, ఇవన్నీ మాకు చెప్పాలంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే యోబు జీవితంలో 2 దశలను మనం చూస్తాం శోధన కాలంలో. అది ఎలాంటిదంటే మొదటి దశలో ఏం జరుగుతుందంటే ముందుగా అతనికి కోల్పోయింది, ఆస్తిని కోల్పోయాడు. అవునా కదా, బైబిల్లో మనం చూస్తాం ఆస్తిని కోల్పోతాడు. ఆ తర్వాత బిడ్డలు కావచ్చు, అంటే అతనికి కలిగిన ఆస్తి, తన బిడ్డలు, పరిస్థితులు అన్నీ కోల్పోయినప్పుడు మరి అతనేమన్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నాడు అని అనలేదు. మనం బైబిల్లో చూస్తాం, దేవుడు నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నాడు అనలేదు. అతను అంటాడు కదా, అందరూ అన్నట్లుగా అనకుండా, నేను తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరినై వచ్చాను, తిరిగి దిగంబరిగాని వెళతాను, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని పోయినని దేవుణ్ణి దూషించినట్లుగా మనం చూడం. అయితే 2వ దశలో జరిగింది ఏంటంటే సాతానుగాడు అంటాడు, అతనికి ఆరోగ్యం ఉంది కనుక మరలా సంపాదించుకోవచ్చనే ధీమాతో ఉన్నాడు, కనుకనే నిన్ను దూషించట్లేదు అని దేవునితో చెప్తే దేవుడు మరి ఆరోగ్యం మీద దెబ్బతీస్తాడు. ఆరోగ్యం మీద దెబ్బతీసినప్పుడు మరి యోబు జీవితాన్ని మనం చూస్తాము. ఆప్తులు అనేవాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళ స్నేహితులు వచ్చి వాళ్ళు అంటారు కదా, నీవు ఎంత భయంకరమైనటువంటి రోగం నీకు వచ్చింది అని అంటే, ఇంత సిగ్గులేని రోగం, ఎంత భయంకరమైన రోగం నీ జీవితంలో కలిగింది అంటే
తప్పనిసరిగా నువ్వేదో రహస్యమైన పాపం నువ్వు చేసావు, అందుకే నీకు ఇలాంటి శోధన కలిగింది, అందుకే నీకు ఇలాంటి పరిస్థితికి దేవుడు నిన్ను అప్పగించాడు, నేను దయ చూపకుండా అని అంటే గుండెంతా పగిలిపోయింది. అప్పుడు భార్యతో చెప్తాడు, మరి భార్య అయినా ఆదరిస్తుంది, దగ్గరగా ఉందని. ఆమె కూడా ఏం చేసిందో మనకు తెలుసు. భక్తిని బట్టే కదా నీకు ఈ పరిస్థితులు కలిగినాయి, దేవుడు అన్నావు, నన్ను మర్చిపోయి పిల్లల్ని కూడా వదిలిపెట్టేశావు, నన్ను వదిలిపెట్టావు, కనుక నీకు ఈ స్థితి కలిగింది, ఆ దేవుణ్ణి దూషించేసేస్తే చచ్చిపోతావని అంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో యోబు మరి మొదటి దశలోనైతే దేవుణ్ణి దూషించలేదు, కానీ రెండవ దశలో ఎప్పుడైతే మనుషులు అతన్ని నీవేదో రహస్యమైన పాపం చేసావు, నువ్వు పాపివి కనుకే నువ్వు నీతిమంతుడు కాదు, నీకేదో మొత్తానికి లోపల రహస్యమైన పాపములు ఉన్నాయి కనుకే నీకు ఇలాంటి పరిస్థితులు కలిగినాయి అన్నప్పుడు ఇక తాళలేకపోయాడు. ఏమన్నాడు తెలుసా? నేను నీ మీద తిరుగుబాటు చేస్తానన్నాడు దేవుణ్ణి. ఎలా చెప్పగలుగుతారంటే, నేను నా వాదనని దేవునితోనే చెప్తాను అంటాడు. అంటే దేవునితోనే వాదనకి దిగాడు ఇక యోబు ఆ సమయంలో. ఎందుకంటే నేనెవరో నీకు తెలీదా, నేను విధవరాలకి ఎంత మేలు చేశాను, పేదలకి ఎంత మేలు చేశాను, నేను ఎంత నీతిగా ఉన్నాను, పాపరహితుడిగా నేనున్నాను, నేను ఎక్కడైనా నా నీతిని నేను తప్పానా, నేను నీతిగానే బ్రతికాను కదా, నాకు ఇలాంటి పరిస్థితులు కలుగుతూ ఉంటే నువ్వు కూడా ఎందుకు మౌనంగా ఉన్నావని వాదనకి దిగి అంటాడు. నా వాదన దేవునితోనే చెప్తాను అంటే యోబు ఆ సమయంలో చూడండి, మరి ఇలాంటి మాటలు యోబు పలికినట్లుగా మనం చూస్తాం. అయితే మరి మనల్ని కొంచెం గమనించుకుంటే రెండో దశ కాదు, మొదటి దశలోనే మనం పడిపోతాం. అవునా కదా? దేవుణ్ణి మొదటి దశలోనే అయిపోయేది మన భక్తి. ఒక మాటలో చెప్పాలంటే ఆస్తులు కాదు, మనకున్న ఏదన్నా డొక్కుది పనికిరాని ఏదైనా ఒక బండో పడో లేకపోతే ఏదైనా వస్తువో ఏదైనా పొరపాటున ఏదైనా దొంగతనం వచ్చింది చేశారని ఎవరిని తీసుకెళ్ళిపోయారంటే అప్పుడే అయిపోతుంది. నా జీవితాన్ని దేవుడు ఎంత సర్వనాశనం చేసేసాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకు అన్యాయం చేసేసాడని అక్కడే పడిపోతాం. మొత్తానికి యోబు మొదటి దశలో నిలబడ్డాడు. కానీ రెండవ దశలో ఎప్పుడైతే మనుషులంతా వచ్చి, స్నేహితులు అనేవాళ్ళు వచ్చి నువ్వేదో చేశావు అంటున్నప్పుడు తాళలేక దేవునితో వాదనకి దిగితే, ఆ సమయంలో మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. యోబు గ్రంథము 40వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని మనం చూస్తే, అంటే 4-5 వాక్యాలు అవి చూస్తాము. చదువుతున్నాను నేను. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4-5 వాక్యాలు. చిత్తగించుము, నేను నీచుడను. చూడండి 5వ వచనాన్ని చూస్తే, ఒక మారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను, 2 మారులు నేను మాట్లాడి తిని, ఇకను నేను మాట్లాడను అంటాడు. అంటే యోబు తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. ఏమనో తెలుసా? ప్రభా, ఎందుకంటే దేవుడు అడిగాడు కదా అంటాడు. ఇప్పుడు దేవునితో వాదనకి దిగాలంటే దేవుడు ఎంతటి వాడు, నీవు ఎంతటి వాడివి యోబు నా ముందు, ఇదిగో నేను ఆకాశమునకు పునాదులు, భూమికి పునాదులు వేసినప్పుడు చూడండి అంటాడు కదా దేవుడు. మనం ఉన్నామండి, మనం కూర్చున్న ఏదో మొత్తం విశ్వంలో ఎంత జరిగిందో మనకు తెలియకపోవచ్చు, కానీ మనం నుంచున్న భూమి ఎంత విశాలమైందో మనకు తెలుసా తిప్పి కొడితే? అలాంటిది దేవుని యొక్క విశ్వం ఎంత గొప్పది, వీటన్నిటిని అయినా మరి కలుగు చేసిన ఆ సృష్టికర్తతో మనం ఎలా వాగ్దానికి దిగగలుగుతామండి. కనుక యోబుతో దేవుడు ప్రశ్నిస్తే యోబు అంటాడు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తండ్రి, నన్ను క్షమించు, నేను పొరపాటున అన్నానయ్యా, నన్ను క్షమించు ప్రభా, నేను నీతో వాదనాడేదానికి నేనెంతటి మాత్రవాడినయ్యా, ఇక నేను మాట్లాడనయ్యా, నా నోరెత్తనయ్యా, పొరపాటు జరిగింది నీతో, ఎందుకంటే నేను తాళలేకపోయాను. మనుషులు నన్ను నిందిస్తూ నన్ను గుచ్చి మాట్లాడుతుంటే నేనే పాపం చేయలేదు కదా, నాకెందుకు ఈ పరిస్థితులు కలిగి, నువ్వు కూడా నాతో మాట్లాడలేదు కదా అని నేను తట్టుకోలేకే నేను అన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించని కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో యోబు ప్రార్థన చేస్తాడు. కనుక యోబుని గురించి దేవుడు అంటాడు కదా, 3 పిలుస్తాడు. ఎవరు? జోఫరు, బెల్దదు, ఎలీఫజ్ అనే వాళ్ళు 3 పిలిచి మర్యాదగా వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి క్షమించమని మీరు అడగండి, వెళతా ఉట్టి చేతులు తెల్లబాకండి, 7 పొట్టేళ్ళని తీసుకొని వెళ్ళి అంతేకాదు వాళ్ళ రక్త సంబంధికులు కూడా ఒక్కొక్కడు ఉంగరాలు తీసుకొని వచ్చారండి తర్వాత యోబుకి. హల్లెలూయా. కనుక ఉట్టి చేతులతో ఎవరు వెళ్ళొద్దు, ప్రాముఖ్యంగా అలాగే చెప్తాడు. మర్యాదగా ఎవరి దగ్గర అయితే మీరు వాగారో అదిగో యోబు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అతన్ని క్షమించమనేటికి అతని చేత మీరు ప్రార్థన చేయించుకుంటేనే బ్రతికి బట్టగడతారు, లేకపోతే చచ్చిపోతారా అని చెప్పాడు. కనుక యోబుని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకుని ఘనపరచడానికి గల కారణం, శోధనలో మనం చేయవలసింది, యోబుని దేవుడు మన ముందు నుంచి చెప్తున్న మాట ఏంటంటే,
మనము శోధన కాలంలో మనం ఎలా ప్రవర్తిస్తామో, ఎలాంటి నిర్ణయం మనం తీసుకుంటామో, మనం దాని మీదే మన భవిష్యత్తు ఆధారపడుతుంది. శోధన కాలం అనేది తప్పనిసరిగా మనం ఎదుర్కొంటాం. ఆత్మీయుల జీవితంలో దేవుని మీదే ఆనుకొని, దేవునిని మాత్రమే ఆధారంగా చేసుకొని, దేవుడే వారి జీవితం అన్నట్లుగా బ్రతుకుతున్న ప్రతి వారి జీవితంలో ఇలాంటి శోధన కాలం తప్పనిసరిగా వస్తుంది. అయితే శోధన కాలంలో మన మనసులో ఉండాల్సింది, దేవుడు నాకేం చేశాడు అని యోబు వలే కాకుండా, అదిగో యేసు వలె మనం ఉండాలి. యేసయ్యను మనం చూస్తాము. ఆ రోజున గెత్సెమనే తోటలో కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా అని దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడంట దేవుని శరీరం గడగడ గడగడ వణికిపోతూ అదిగో చెమట రక్తపు బిందువుల వలె మార్చబడిపోయిందంటే సామాన్యమైన విషయం అండి. ఎంత కన్నీరు కార్చుంటాడు, ఎంత భయపడి ఉంటాడు ప్రభు. అంతేకాదు, ఆయన తాళలేకపోతున్నప్పుడు అంటే దేవదూతలు వచ్చి దేవుడిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అలాంటి సమయంలో యేసయ్య అంటాడు కదా, తనను తాను తగ్గించుకొని, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా కానీ ప్రార్థించిన యేసు వలె, యోబు వలే కాక, యోబు అంటున్నాడు, నేను నీ మీద తిరుగుబాటు చేస్తాను, నీతో వాదిస్తాను నేను అని దేవుని ఎదుట నిలిచాడు. తర్వాత పశ్చాత్తాపపడి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నాడండి. కానీ యేసయ్య మాత్రం అంటాడు కదా, నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి. కనుక మన జీవితంలో శోధన సమయాలు వచ్చినప్పుడు మనము ఈ రీతిగా ప్రవర్తించగా యేసయ్య వల్లే మనము కష్టమే అయినా, నష్టమే అయినా, ఇబ్బందే కలిగినా, ప్రభా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం నా జీవితంలో జరిగించయ్యా అని దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడా. దేవుడు యోబుని ఏం చేశాడు, తర్వాత మరలా జ్ఞాపకం చేసుకోవడం కాదు, అతని నీతిని, యథార్థతను దేవుడు ఎంతో ఎందుకు శోధన వస్తుంది అసలు, ఎందుకంటే మనల్ని హెచ్చులోనికి తీసుకెళ్ళేదానికి సంథింగ్ దేవుడు మన కోసం ఏదో దాచాడు దాని తర్వాత వెనక, అది మనకు అర్థం కాదు. కనుక శోధన కాలంలో కొంచెం మౌనంగా ఉందాం, దేవునికి అప్పగించుకుందాం, దేవుని మీదే ఆనుకుందాం. తప్పనిసరిగా మన జీవితంలో ఏదో మహిమ మన కొరకు దాచబడి ఉంది. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో తీర్మానపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధన కాలంలో ఒకవేళ తెలియక, ఒకవేళ దేవుని దూషిస్తూ వచ్చావా, దేవుని సన్నిధిలో అదిగో యేసయ్య అంటున్నాడు, అయ్యా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం మాత్రమే నా జీవితంలో సిద్ధించాలి. కనుక అలాగ ప్రార్థన చేయాలన్నా, అలాగ అప్పగించుకోవాలన్నా ఎంతో ధైర్యం కావాలి. కనుక దేవుని సన్నిధిలో ఒకవేళ తొందరపడి నువ్వు మాట్లాడేవా, యోబు అంటున్నాడు, అయ్యా తొందరపడి అవివేకినై నేను నీ సన్నిధిలో తొందరపడి నేను మాట్లాడానయ్యా, నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు యోబుని దేవుడు జ్ఞాపకం చేసుకోవడమే కాదు, తన నీతిని దేవుడు అదిగో అంటాడు కదా, మధ్యాహ్నపు వెలుగు వలె మరలా వెల్లడి చేశాడు. అనేకులు ఎదుట యోబు ఎంత నీతిమంతుడో దేవుడు తెలియజేశాడు. కనుక ఈ ఉదయకాలపు వేళ మన మధ్యలోనికి దేవుడు ప్రత్యక్షమైన వేళ, ఇది ఒకవేళ శోధన కాలమా నీ జీవితంలో, నీ నిర్ణయం ఎలా ఉంది, నీ శోధన కాలంలో దేవుని విషయంలో నువ్వు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నావు, ఇవన్నీ కూడా ఒక్కసారి వివేచనలా కలిగి ఆలోచించుకో. తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజమేనయ్యా, మా జీవితంలో మేము నిన్నే ప్రభా నమ్ముకొని, నిన్నే ప్రేమిస్తూ, నీవే ఆధారంగా మా జీవితంలో కలిగి ఉన్నప్పుడు మా జీవితంలోకి కొన్ని సమయాల్లో శోధన కాలం ప్రవేశిస్తుందని, ఆ శోధన కాలంలో ప్రభా మా కొరకు ఏదో ఉన్నతమైనది మీరు దాచి ఉంచారని, దాన్ని మీరు వెలుగులోనికి తీసుకొచ్చేంత వరకు కూడా మేము తండ్రి తొందరపడి మేము మాట్లాడువారిగా మేము కాకనైనా అయ్యా, నీ వలే నీవెలా అయితే శోధన కాలంలో నా చిత్తము కాదు నాయనా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి అని ప్రభా నీవు తండ్రికి అప్పగించుకున్న ఆ గొప్ప అనుభవాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అట్టి ఉన్నతమైన ఆత్మీయ అభివృద్ధికి మమ్మల్ని నడిపించండి ప్రభా, నీకు స్తోత్రం నాయనా. ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితంలో కూడా అయ్యా, శోధన సమయంలో కూడా నీ చిత్తానికి అప్పగించుకోగలిగిన ఆ ఆత్మీయ అభివృద్ధిని నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ ఉన్నానయ్యా. నిశ్చయంగా యోబుని ఎలా అయితే ప్రభా, యోబుని సన్నిధిలో ప్రభా తొందరపడి మాట్లాడినప్పటికీ ప్రభా తిరిగి నా తండ్రి నిజమైన పశ్చాత్తాపం కలిగి, నేను ఇన్ని మార్లు నీతో మాట్లాడానయ్యా, ఇక నేను మాట్లాడను, నేను నోరెత్తను, నన్ను క్షమించు
యేసు ప్రభువా అని నీ సన్నిధిలో తనను తాను తగ్గించుకున్నాడయ్యా. అట్టి నీ బిడ్డని మీరు విడిచిపెట్టలేదయ్యా. ఎలా అయితే ప్రభువా మరలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోనికి నడిపించి ఘనపరిచారో అట్టి కృప బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నానయ్యా. ఉదయకాలన పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలందరినీ కూడా నిండార్లుగా మీరు ఆశీర్వదించి ఈ సంవత్సరపు అత్యధికమైన క్షేమాన్ని ఉన్నత కృపను బిడ్డలకు దయచేయమని కోరుకొనుచు యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుని నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడయుండి శోధన కాలములో దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్న మీ వ్యక్తిగత జీవితాలకు కృప విస్తారంగా దయచేసి నిశ్చయంగా రెండింతల మేలును కలుగు చేసిన యోబు వలె నా దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.